Is the screen visible? Yesterday is Good black, evening, ma'am. green is black. Strings, right? We have started strings, string functions. Yes, now after which functionality we have seen? మ్యామ్ ఒకసారి ఇండెక్స్ ఆఫ్ మెథడ్ చెప్పరా? Okay, ma'am. Which one, ma? Index of, right? Index of. We have taken example, right? Index of అని అనుకుంటున్నాము. Index of demo. Yes, ma'am. What is there here? So what I have taken, ma'am? We have taken a string like this. Okay, this is index of method. We have said here in this, finding the index of this method. If you want to know the index of, you can also say like this. Yes, I dot index of. Okay. Yes, ma. Index of. Even mention just now, index of. You are saying that. Which one, mana? Which character you want now? Yes, I am saying. Index of yes, I am saying. What it will return now? What is the index of yes here? So directly I will say system.out.println. This sound. Now what is the output, mana? Yes, okay. Index ఏంటి ma? 0, 1, 2, 3. First occurrence it is written. Run as our application. First occurrence of yes is what, ma? 3. Yes యొక్క పొజిషన్ యొక్క ఏంటి మా? 3 it is given. If I say what is that, mana? Yes, I dot. What is that, ma? Index of. Index of కాకుండా లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ కూడా ఉంది. Yes, I dot. Where is that word? Okay. Last index of I am saying. Okay, yes, please. Where it is not okay. Okay. Last index of. So overall string కాదు కదమ్మా. So last index of x అని అన్నాను. Now what happens? Now see, directly I am saying 6 out. And then go over there. Now what is the last index of s? And the index of x is 3, it is given. Last index of x, yes, what it is giving, see. What is the position of last index of x, ma? 6, it is given. Why 6? See, last index ana s అనేది second time s అనేది ఎన్ని టైమ్స్ ఉన్నాయి ఇక్కడ? This is index of method and string లో s అనేది how many times it is there? 2 times it is there. సో లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ అంటే ఏంటి? సెకండ్ లాస్ట్ రిపీట్ అవుతున్న ఎస్ యొక్క పొజిషన్ వాల్యూ ఇస్తుంది. సో వాట్ ఈస్ ద లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఎస్ ఈజ్ 6, ఇట్ ఈస్ గివెన్. సో మనం లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ యూజ్ చేయకుండా ఓన్లీ ఇండెక్స్ ఆఫ్ అంటే కనుక ఇట్ ఈస్ టేకింగ్ ద ఫస్ట్ అకరెన్స్ ఆఫ్ దట్ క్యారెక్టర్ ఇన్ దట్ పర్టికులర్ స్ట్రింగ్. అండ్ మెథడ్ తీసుకున్నాము. నౌ వీ హావ్ టేకన్ ద మెథడ్. వాట్ డస్ ఇట్ మీన్ నౌ? మెథడ్ ఎం, ఫస్ట్ ఎం అనే లెటర్ ఏ పొజిషన్ నుంచి స్టార్ట్ అవుతుందో దట్ పొజిషన్ వాల్యూ ఇట్ విల్ టేక్ నౌ. నాట్ ఓవరాల్ మెథడ్ అనే వర్డ్ యొక్క ఇండెక్స్ కాదు. ఇన్ దట్ వర్డ్ ఫస్ట్ లెటర్ ఏముంది? ఎం. ఎం యొక్క ఇండెక్స్ అనేది రిటర్న్ చేస్తుంది. సో దట్స్ వై మెథడ్ లో ఉన్న వాట్ ఈస్ దట్ ఇండెక్స్ ఆఫ్ దట్ మెథడ్ ఈస్ 16 అని రిటర్న్ చేసింది. ఓకే. సో నౌ ఎనీ అదర్ డౌట్ హియర్?
మ్యామ్ M 13th పొజిషన్ లో ఉంది కదా మ్యామ్. కాదు, అదే మిస్టేక్ చేశారు. ఓవరాల్ గా మీరు రెఫర్ చేయండి. M13 లేదు, 16 ఉంది. T at 0, ఓకే, ఇప్పుడు కజర్ మూవ్ అవుతూ ఉంటుంది చూడండి. T at 0, H is 1, I is 2, S is 3, space is 4. Mali, what is that? I is 5, S is 6, after space is 7, I is 8, N is 9, D is 10, E is 11, X is 12, O is 13, F is 14. And then space is 15, M is 16. ఓకేనా మేడం? సో అక్కడ రాయడంలో ఇక్కడ నంబరింగ్ 2 డిజిట్స్ వచ్చేసింది కదా 9 తర్వాత. 2 డిజిట్స్ రావడం వల్ల మీకు అక్కడ కన్ఫ్యూజన్ అవుతుంది. సో 1 0 2 డిజిట్స్ ఫర్ 1 లెటర్ కి స్పేస్ అనేది ఎక్కువ తీసుకోవడం వల్ల 16 అనేది ఇక్కడికి వచ్చేసింది. ఓకేనా? ఎస్ ప్లీజ్. స్పేసెస్ కన్సిడర్ చేయాలా మ్యామ్? చేయాలి కదా. స్పేస్ ఇస్ ఆల్సో, వై బికాస్ స్పేస్ ఇస్ ఆల్సో విత్ ఇన్ ద డబుల్ కొటేషన్, రైట్? ఇఫ్ యు ఆర్ నాట్ గివింగ్ ఎనీ స్పేస్, ఓకే, లైక్ దిస్ ఇఫ్ ఇట్ ఇస్ దేర్ నా, అంటే స్పేస్ కన్సిడర్ చేయకుండా ట్రిమ్ యూజ్ చేస్తే సరిపోద్ది. ట్రిమ్ ఇంకా చెప్పలేదు మనం పవన్ కళ్యాణ్. గుడ్ మా స్పేస్ వద్దు అంటే కనుక ట్రిమ్ అనే మెథడ్ ఉంది. నెక్స్ట్ విల్ డిస్కస్ అబౌట్ దట్. ఇలా ఇవ్వలేదు కదా మనము. ఇలా ఇచ్చింటే కనుక స్పేస్ అనేది లేదు. వీఆర్ గివింగ్ ద స్పేస్ విత్ ఇన్ ద స్ట్రింగ్. డబుల్ కొటేషన్ లో స్పేసెస్ కూడా కన్సిడర్ అవుతుంది. ఇఫ్ యు ఆర్ కీపింగ్ ద స్పేసెస్, ఇఫ్ యు ఆర్ నాట్ కీపింగ్ ఎనీ స్పేసెస్ మీన్స్ దెన్ ఇట్ వోంట్ కన్సిడర్. डालो बेटा, नीचे डालो. సారీ ఫర్ దట్ మా, మై డాటర్. ఓకే మా. సో దట్ ఈస్ వాట్ మా హియర్. సో అందుకే ఇక్కడ స్పేసెస్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తుంది. ఇంకా చూడండి మా, ఏమన్నా డౌట్ ఉందా? మ్యామ్ ఇన్ కేస్ డబుల్ స్పేస్ ఇచ్చిన సింగిల్ స్పేస్ కి కన్సిడర్ చేస్తుందా మ్యామ్ కౌంటింగ్ లో? నో మా, కౌంట్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఏముంది మా ఇక్కడ. సో ప్రింట్ అయ్యే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ టేక్ ద లెంత్ తీసుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఐ డాట్ లెంత్ మెథడ్ ఉంది కదా. వాట్ ఇట్ విల్ రిటర్న్ ద సైజ్ ఆఫ్ యువర్ స్ట్రింగ్. ఓకే, సిస్ అవుట్ చేస్తున్నాను. సిస్టమ్ డాట్ ద ప్రింట్ నేను ఆఫ్. ఓకే, ఐఎమ్ ప్రింటింగ్ ద లెంత్ హియర్. లెంత్ ప్రింట్ చేస్తున్నప్పుడు ఎంత లెంత్ వస్తుందో చూడండి. సో రన్ జావా అప్లికేషన్. వాట్ ఇస్ ద లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్? 22 ఇట్ ఈస్ గివెన్. అవునమ్మా, 22 ఉన్నాయి. 22 ఉన్నాయి అక్కడ. కన్సిడర్ చూడండి, 22 ఉన్నాయా లెంత్? అవును కదమ్మా, 0 నుంచి స్టార్ట్ చేసాము, 21 నుంచి పోయింది అంటే ఓవరాల్ గా 22 ఉన్నాయి. స్పేస్ కూడా కన్స్ట్రక్ట్ చేసింది. ఎస్ ప్లీజ్. ఇఫ్ ఐ రిమూవ్ ద స్పేస్, ఇప్పుడు విత్ స్పేస్ 22 ఉంది. ఒక స్పేసే ఇచ్చాను. సో 1 స్పేసే ఇచ్చాను. డబుల్ స్పేస్ ఇస్తే డబుల్ స్పేస్ కూడా కౌంట్ అవుతుంది. ఇప్పుడు స్పేస్ ఏమీ లేదు. ఇప్పుడు లెంత్ ఫైండ్ అవుట్ చేయండి. వాట్ ఈస్ ద లెంత్ నా? 19 స్పేసెస్ ఉన్నాయి. ఎప్పుడు కన్సిడర్ అయిందా? 22 నుంచి 3 స్పేసెస్ వెళ్ళిపోయినాయి. ఓకేనా? అండ్ దెన్ 2 స్పేసెస్ ఇస్తాను, 1 2. ఓకే, అండ్ దెన్ ఈస్ తర్వాత 2 స్పేసెస్ 1 2. ఓకే, ఇండెక్స్ ఆఫ్ తర్వాత 1 2 2 స్పేసెస్ ఇచ్చాను. ఇప్పుడు లెంత్ అనేది చూడండి, 19 ప్లస్ 2 2 ఎన్ని స్పేసెస్ ఈక్వల్ టు 4 5 6. 19 ప్లస్ 6 కరెక్ట్ అయినమా? 25 వచ్చిందా? అవునా? ఎస్ ప్లీజ్. ఎంత స్పేసెస్ ఇస్తారు, ప్రతి స్పేస్ అక్కడ కౌంట్ ఉంది. సో వాట్ ఐ విల్ టేక్ ఓన్లీ ద సింగిల్ స్పేస్. సో ఫైండ్ ఎట్ మై ఎనీ డౌట్? మ్యామ్ అండర్స్టూడ్. ఎస్ మ్యామ్. One minute. Yes, please. Now see here. We will close this index of method and the string functions లో మనం డిస్కస్ చేయాల్సింది ఏమేమో. ఇండెక్స్ ఆఫ్ యూ హావ్ సీన్ ఎంప్టీ, లెంత్, జాయిన్, రీప్లేస్ ఆల్. ఓకే, స్ప్లిట్, స్టార్ట్స్ విత్, ఎండ్స్ విత్, సబ్ స్ట్రింగ్ చెప్తాను మనం.
2 లోయర్ కేస్ 2 అప్పర్ కేస్ ఉంది. Why? What is the purpose of 2 lower case upper case? Converting the string into the lower case letters అంటే small case and into the upper case. upper case లో కన్వర్ట్ చేయాలంటే అంటే క్యాపిటల్స్ లోకి కన్వర్ట్ చేయాలంటే 2 upper case ఉంది. సో ద సేమ్ థింగ్ యూజ్ విత్ స్ట్రింగ్ ఆబ్జెక్ట్ యూజ్ చేయండి. str డాట్ 2 లోయర్ కేస్, str డాట్ 2 upper case. అంతేమా, ఇటువంటి న్యూ లోయర్ కేస్ అంటే అప్పర్ కేస్. టీ హావ్ టేకన్ స్ట్రింగ్ నేమ్ మ్యాగ్నిక్ ఇన్ఫోటెక్ కదా, నేమ్ ఏమన్నా మ్యాగ్నిక్ ఇన్ఫోటెక్ ఉంది. ఈ మ్యాగ్నిక్ ఇన్ఫోటెక్ లో M is capital, I is the capital. I will make every character in this name string into lower case లోకి కన్వర్ట్ చేయాలి. ఎలా కన్వర్ట్ చేస్తాము? నేమ్ డాట్ 2 లోయర్ కేస్ అని అనండి. ఇట్ విల్ కన్వర్ట్ ఇంటూ లోయర్ కేస్ ఆల్ ద క్యారెక్టర్స్. లేదు అన్ని లెటర్స్ అన్ని క్యారెక్టర్స్ అప్పర్ కేస్ లోకి కన్వర్ట్ చేయాలి అంటే నేమ్ డాట్ 2 upper case అని యూజ్ చేయండి. ఆల్ ద క్యారెక్టర్స్ ఇన్సైడ్ దిస్ నేమ్ స్ట్రింగ్ it will get converted into upper case. Okay kadama? Yes we know that. Okay, so next one. One minute. Let's wait 1 minute. So while forwarding I will forward independently. Okay, individually. Sorry. Now this is the output type what you need. So lower case అంటే అన్ని lower case లో రావాలి. It will come. Okay, so see here, first time you are converting into lower case, and after that you are converting into all upper cases. So find out this is what converting into lower case and upper case. Now what is that? Trim method is there. What is the purpose of trim method? It is used to delete unwanted spaces in your string. Yes please. Spaces ni, extra spaces ni, unwanted spaces ni మీరు delete చేయాలి అంటే the only option is trim. Trim తో మీరు delete చేసేయచ్చు. ఓకేనా? Yes please. How to use that string object అని కాల్ చేయాలి. obj dot string trim off అని చెప్పండి. It will delete it. So where is the trim method my dear? Here itself it is. Yes please. Trim అని అన్నాం. So what is the meaning here? Trim, deleting unwanted spaces. I have taken extra spaces. Hello string st equals to spaces. So many spaces I have given. Okay, 1 2 3. Sorry, I am giving extra now. So what I am telling here? I am given extra spaces before this hello, and after the string also I have given extra spaces. What we'll do now? First of all, I will try to find the length, overall length find out chestanu. With the spaces, it will give you the length. Actually, the string length ఎంత ఉంది? 1 2 3 4 5. Hello లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి? 5 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఓన్లీ 5 అని రావాలి, కానీ ఇక్కడ స్పేసెస్ కూడా కౌంట్ అవుతాయి అన్నాను కదా. సో అందుకే బిఫోర్ ట్రిమ్మింగ్, మనం ట్రిమ్ చేసే ముందు ఐ విల్ ఫైండ్ ద ఓవరాల్ లెంత్ ఆఫ్ దిస్ స్ట్రింగ్. ఆఫ్టర్ దట్ ఐ విల్ యూజ్ ద ట్రిమ్. ఎస్ ప్లీజ్. ఆఫ్టర్ దట్ ఐ విల్ యూజ్ ద ట్రిమ్. ఓకే, ఇది నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను. ఓకే, ట్రిమ్ ఫంక్షన్ యూజ్ చేస్తాను. సో వాట్ విల్ హ్యాపెన్ నౌ? ఓవరాల్ స్ట్రింగ్ యొక్క లెంత్ డిస్ప్లే అవుతుంది. ఓకే, ఆఫ్టర్ దట్ వాట్ ఐఎమ్ డూయింగ్? st డాట్ ఏమని యూజ్ చేస్తానన్నా? st డాట్ ట్రిమ్ అని అంటున్నాను. ఎస్ ప్లీజ్. ఓకేనమ్మా, ట్రిమ్ చేసిన తర్వాత లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి నాకు. అవునా? మనకి ఎలా కన్ఫర్మేషన్ గా తెలుస్తుంది? కన్ఫర్మ్ గా తెలుస్తుంది అక్కడ స్పేసెస్ డిలీట్ అయ్యాయా లేదా అని. అందుకే లెంత్ ఫైండ్ అవుట్ చేస్తాను. లెంత్ ఆఫ్, ఇక్కడ 2 ఫంక్షన్స్ అట్ ఏ టైం యూజ్ చేస్తున్నాం. ఓకేనా? ఫస్ట్ ట్రిమ్ చేస్తున్నాము, దాని తర్వాత లెంత్ కూడా ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఆఫ్టర్ ట్రిమ్మింగ్ ఐఎమ్ ట్రైంగ్ టు ఫైండ్ ద లెంత్. ఓకే, సో ఇన్ దట్ సేమ్ లైన్. ఓకే, నౌ సీ హియర్. నౌ బిఫోర్ ట్రిమ్మింగ్ ఏంటిమో 14 ఉన్నాయి. ఓకే, ఆఫ్టర్ ట్రిమ్మింగ్ చూడండి 5 ఉన్నాయి. ఓన్లీ ద స్ట్రింగ్ యొక్క లెంత్ వచ్చిందా? 5 క్యారెక్టర్స్ అయినా స్పేసెస్ కౌంట్ అయిందా? లేదు. దట్ ఈస్ వాట్స్ మై ట్రిమ్. అన్వాంటెడ్ స్పేసెస్ ని రిమూవ్ చేయాలంటే ట్రిమ్ అనేది యూజ్ చేయాలి. ఓకే కదమ్మా? ఎస్ ప్లీజ్. We have seen how to convert into lower case, to convert into upper case, and then trim method. Now, before going to value of method, we will discuss about the substring. Substring. Yes please. Substring అంటే ఏంటి? Getting a part of the string. ఓకే, మన స్ట్రింగ్ లో నుంచి ఓన్లీ గెట్ ఎ పార్ట్ ఆఫ్ ఎ స్ట్రింగ్. ఓవరాల్ స్ట్రింగ్ కాకుండా ఓన్లీ one part of the string if you want to get means at that time you will be using substring.
sub-string, part of the string అని mention అని meaning. So how you will get this part of the string means, we will take this example. Yes, please. So here I mentioned. Okay, Nama. Now see here, I have taken a string Java training అని తీసుకున్నాను. I have taken a string object ఏం పెట్టాను, SUB అని మెన్షన్ చేశాను. String sub equals to Java training. Now, first of all, finding the length 12 characters ఉన్నాయి, length అనేది వస్తుంది. Now, I want to get only, okay Nama? Yes, please. I want to get third position నుంచి ఉన్న characters కావాలి. What I am telling ma? Getting the characters from third position నుంచి అని అన్నాను, అందుకే ఇక్కడ 3 అని మెన్షన్ చేశాను. Fetching the data from third position, fetching the code of a string from third position, third index అని అంటున్నాను. అప్పుడు ఎలా మెన్షన్ చేస్తారు, థర్డ్ పొజిషన్ నుంచి రిమైనింగ్ ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో అన్ని క్యారెక్టర్స్ నాకు కావాలి. ఫస్ట్ నుంచి వద్దు, 0th పొజిషన్ నుంచి నాకు వద్దు, పర్టికులర్ గా నేను స్పెసిఫై చేస్తున్నాను, ఫ్రమ్ థర్డ్ పొజిషన్ నుంచి నాకు క్యారెక్టర్స్ కావాలి ఇన్ దట్ పర్టికులర్ స్ట్రింగ్. అప్ టు ద ఎండ్ లిమిట్ ఇవ్వలేదు, ఓన్లీ జస్ట్ గివెన్ ద స్టార్టింగ్ ఇండెక్స్. ఓకే, సబ్ స్ట్రింగ్ సింటాక్స్ లో ఇట్ విల్ టేక్ 2 parameters. సబ్ స్ట్రింగ్ విల్ టేక్ 2 parameters. One is starting index and the second parameter is ending index. ఇక్కడ నేను స్టార్టింగ్ ఇండెక్స్ ఇచ్చాను, ఎండింగ్ ఇవ్వలేదు. ఎండింగ్ అంటే ఏంటి, ఎంత వరకు మీకు కావాలో, ఎన్ని పొజిషన్స్ ఆఫ్ ఎన్ని ఇండెక్సెస్ ఆఫ్ క్యారెక్టర్స్ మీకు కావాలో అని చెప్పి స్పెసిఫై చేయలేదు. స్టార్ట్ విత్ థర్డ్ పొజిషన్ నుంచి ఉన్న క్యారెక్టర్స్ నాకు కావాలి అప్ టు ద ఎండింగ్ ఆఫ్ దట్ స్ట్రింగ్ అని మీనింగ్. సో అట్ ద టైమ్ ఓకే, ఫెచ్ చేసి ఒక స్ట్రింగ్ సబ్ స్ట్రింగ్ అనే ఆబ్జెక్ట్ లోకి స్టోర్ చేసుకున్నాను, ఆబ్జెక్ట్ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. ఓకే, అట్ ద టైమ్ refer చేయండి మా, వాట్ యూ విల్ గెట్ ద అవుట్పుట్ నా ఫ్రమ్ థర్డ్ పొజిషన్. వాట్ ఇస్ ద వాల్యూ హియర్, థర్డ్ పొజిషన్ ఏముంది మా వాల్యూ, ఏ ఉంది. ఏ నుంచి కన్సిడర్ చేసి ATRAINING అని అవుట్పుట్ వస్తుంది. పార్ట్ ఆఫ్ ద స్ట్రింగ్ యు ఆర్ గెటింగ్. సో రన్ యాజ్ జావా అప్లికేషన్ వచ్చిందమ్మా, ఏ ట్రైనింగ్. ఫస్ట్ లెంత్, ఓవరాల్ లెంత్ 12. ఓకేనా? ఎస్ ప్లీజ్, ఇట్ స్టార్టెడ్ ఫెచింగ్ ఫ్రమ్ థర్డ్ పొజిషన్ అప్ టు ద ఎండ్. Now, I want the ending position also, madam. Yes, please. You can specify the ending position limit anamata. Limit istunnam. So see here, ma. Starting with up to the, what I will say, 8th position ani antanu. Where I have mentioned here. 8th position ani antanu. Leda 9th position ani antanu. What is that meaning? Starting with the 5th position. 5th position ఏముంది మా, లెటర్ R ఉంది. R నుంచి up to the 9th position వరకు మాత్రమే కావాలి అని అంటున్నాను. Not up to the end of the string. Okay, here 9th position లో ఏముంది మా, లెటర్ I వరకు. R నుంచి RAINI వరకు మనం ఫెచ్ చేస్తున్నాము అని చెప్పి. సో ఫెచ్ చేసిన తర్వాత you are getting a string only, right? So storing it to the string object. So system.out.println of substring2 అని అన్నాను. ఇప్పుడు రన్ చేసి చూడండి మా. సో run as Java application. Okay, exception in thread. కాదమ్మా, ఇక్కడ ఎందుకంటే మనం ఇక్కడ కామెంట్స్ అనేది మిస్ చేసాం. ఓకే, సో దట్స్ కైండ్ రన్ యాజ్ జావా అప్లికేషన్. సో లేదు, ఎర్రర్ ఉంది. ఓకే, మళ్ళీ ఎర్రర్ ఉంది. నో ఎర్రర్, నో. సీ హియర్ మా. సో వాట్ ఇస్ దట్ మీనింగ్ హియర్, ఇక్కడ ఎక్సెప్షన్ వచ్చింది, ఎందుకు వచ్చింది నేను చెప్తాను. ఇక్కడ చూడండి మా. సో ఫస్ట్ వన్ లెంత్ ఇస్ 12 అండ్ థర్డ్ పొజిషన్ నుంచి ఎండ్ వరకు మనం ఫెచ్ చేసాం కాబట్టి ఏ నుంచి స్టార్ట్ చేసి టైమింగ్ వరకు వచ్చింది. దాని తర్వాత రెయిన్ అనేది వచ్చిందమ్మా 9th పొజిషన్ వరకు అన్నాం. సో 9th పొజిషన్ వరకు అంటేమా ఐ రావాలి కదా, ఐ కన్సిడర్ చేయలేదు. ఎందుకు అంటే స్టార్టింగ్ ఇండెక్స్ విల్ స్టార్ట్ విత్ పర్టికులర్ పొజిషన్, అంటే మీరు స్పెసిఫై చేసిన పొజిషన్ నుంచి స్టార్ట్ చేస్తుంది. ఎండింగ్ ఇండెక్స్ వచ్చేమా ఇట్ విల్ కన్సిడర్ -1. ఓకే, ఎండింగ్ ఇండెక్స్ మీరు ఇచ్చింది 9 కదమ్మా. 9 ఇచ్చినప్పుడు ఏం చేస్తుందంటే -1 పొజిషన్ కన్సిడర్ చేస్తుంది. 9 - 1 ఏంటిమా 8 వరకు తను రిట్రైవ్ చేసి ఇస్తుంది. అందుకే మనకు RA 5th పొజిషన్ నుంచి RAIN వరకే వచ్చింది. ఓకే, లాస్ట్ ఇండెక్స్ విల్ వర్క్ లైక్ ఏ -1. ఇట్ విల్ సబ్స్ట్రాక్ట్ -1. సో లాస్ట్ పొజిషన్ మనం ఏమి ఇచ్చాము, ఎండింగ్ ఇండెక్స్ ఏమి ఇచ్చాము 9.
ఓకే 9 - 1 అంటే 8th పొజిషన్ వరకు తను ఫెచ్ చేసి ఇస్తుంది. ఓకేనా? ఎస్ ప్లీజ్. బట్ స్టార్టింగ్ ఇండెక్స్ విల్ వర్క్ వాట్ యు హావ్ మెన్షన్ ఆ ఇండెక్స్ నుంచి స్టార్ట్ చేస్తుంది రిట్రైవ్ చేయడం. బట్ ఎండింగ్ ఇండెక్స్ will take the value -1. Will take the value -1. Position -1. Okay. Will take the index -1 చేస్తుంది. సో అందుకే 9 ఇచ్చినప్పుడు 9 - 1 8 కన్సిడర్ చేస్తుంది. సో 5th పొజిషన్ నుంచి 8th పొజిషన్ వరకు తను రిట్రైవ్ చేసి ఇచ్చింది. అందుకే అవుట్పుట్ లో రైన్ అని వచ్చింది. ఓకేనమ్మా? ఎస్ ప్లీజ్. సో దట్ ఈస్ వాట్ హియర్. Now another thing is what I have tried here. Why the exception we got it here means us. So tried fetching beyond the size. Okay, part of the same beyond the size నేను fetch చేయడానికి ట్రై చేశాను. So here substring of 5th position నుంచి స్టార్ట్ చేయడం getting the part of the string up to the 13th position వరకు అన్నాను. సో ఇక్కడ లాస్ట్ లెటర్ ఒక ఇండెక్స్ ఏంటిమా? జీ ఒక లెటర్ ఇండెక్స్ ఏంటమా? 12. వాట్ ఇస్ ద పొజిషన్ ఆఫ్ జీ? సారీ 11. ఓకేనా? బట్ యు ఆర్ ట్రైయింగ్ టు ఫెచ్ బియాండ్ ద సైజ్ 13 అని అన్నాను. వేర్ ఆర్ ద లెటర్స్ ఓవర్ దేర్ నౌ? దేర్ ఇస్ నో లెటర్స్ ఇన్ దట్ స్ట్రింగ్. ఇట్ ఈస్ హ్యావింగ్ అప్ టు ద 11th position only. So whenever you try beyond the positions, beyond the size, then at that time string will throw this exception. It is saying string index out of bound exception. మనకు అరేలో కూడా ఒకటి ఉంది మా, అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్ ఉంది. వాట్ ఈస్ దట్ మీనింగ్? అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్. whenever if you try to fetch the data from that array beyond the size, then it is going to return you array index out of bound exception. Where like that the string also the same thing. బియాండ్ ద సైజ్, బియాండ్ ద పొజిషన్స్ మనం ట్రై చేయడానికి ఫెచ్ చేసాము. అట్ లైన్ నెంబర్ 24 13th పొజిషన్ వరకు అన్నాము. అంటే 13 - 1 12th పొజిషన్ వరకు తీసుకుంటుంది. ఈస్ దేర్ ఎనీ లెటర్ అట్ 12th పొజిషన్? నో. అప్ టు 11th పొజిషన్ ఓన్లీ ద వాల్యూ ఈస్ దేర్ ఇన్ ది సిస్టమ్. ఓకే. సో దట్స్ వై ఇట్ థ్రోన్ ద ఎర్రర్. ఇట్ ఈస్ సేయింగ్ ఇన్ string index out of bound exception. String index out of bounds exception means you are trying to fetch the data beyond the size ani, beyond the positions ani. Okay na? So that's why we got this error. Any doubt here ma? So this is what a substring. This is what a substring. Only starting index ichi ending index ఇవ్వలేదు. So that it will get all the characters up to the end from the specified index, third index నుంచి. Here we have limited from 5 to ending index 9, and then from 5 to beyond the size. Okay. Yes, my any doubt here? Substring program మనం utilize చేస్తాము. Where we'll see remaining programs in remaining program. Any doubt na? We have seen to lowercase to uppercase string substring. No, ma'am, understood. Yes, ma'am. Now we will move to the last method. Now what is that, ma'am? Value of method. Value of method ఎందుకంటే to convert values of different data types into string value. Different data types of values ని string value లోకి కన్వర్ట్ చేయడానికి value of method is there. అంటే డిఫరెంట్ డేటా టైప్స్ ఏమున్నాయి? ఇంటీజర్, క్యారెక్టర్, ఫ్లోట్, బూలియన్. ఓకేదమ్మా? అండ్ దెన్ ఆబ్జెక్ట్ ని కూడా మనం ఏం చేయొచ్చు? స్ట్రింగ్ లోకి కన్వర్ట్ చేయొచ్చు. యాక్చువల్లీ ఆబ్జెక్ట్ డేటా ఎలా ఉంటుందంటే స్ట్రింగ్ ఫార్మ్ లోనే ఉంటుంది. ఓకే. సో ఈవెన్ ఆబ్జెక్ట్ ఆల్సో వీ కెన్ కన్వర్ట్ ఇన్ టు ద స్ట్రింగ్. అంటే కన్వర్టింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా ఇన్ టు ద స్ట్రింగ్. అట్ దట్ టైమ్ యూ విల్ బి యూజింగ్ వాల్యూ ఆఫ్ మెథడ్. Value of method. Okay. Yes, see here. Syntaxes for every data type we have mentioned here. See, public static string value of a boolean. Okay, it will take the boolean data type and convert into the return type. What is the return type of boolean? Sorry, Fatma. Value of method ki return type em undi chudandi ikkada syntax lo string undi. Means what is that here? It is going to convert that boolean value into the string. After converting that into the string, it is going to return the string value ani. So that's why the value of method ki return type em undi? String undi ani. Okay na? Integer and ledu, int ani ledu. Why? Because it is converting different types of values into string kada. Anduke value of method ki return type em undi? String ani undi. And it is a static method. Value of method is a static method. If you want to use the static method now,
sorry, if you want to use this value of method now, then you need to call with respect to class name. This value of method is coming from which class? String class. String class లో ఉన్న మెథడ్స్ ఇవన్నీ ఓకేనా. ఆ క్లాస్ పేరుతో మనం మెన్షన్ చేయాలి, నాట్ విత్ ఆబ్జెక్ట్. ఓకేనా. సో దట్స్ వై స్ట్రింగ్ డాట్ వాల్యూ ఆఫ్ అని మీరు యూజ్ చేయాల్సి వస్తుంది. ఓకేనా. ఎస్ ప్లీజ్. నౌ సీ ఫర్ క్యారెక్టర్, for different data types, I'm converting the character to string. I'm converting the character array, okay, into the string, and then integer into string, long data type into string, float value into string, double into string, object into string. Okay. So ila manamu value of method andike use chestam. Why we are using the value of method? To convert any data type value into string value. Okay, into string. Okay, then we use what is that? What is that value of method? Value of method. How to use this value of method? String పేరుతో కాల్ చేయాలి. String dot value of అని కాల్ చేయాలి. Inside that value of need to pass the data type value. Okay now, how we'll see that now. Okay now. Yes, please come to here. We have taken the here. Here now. We have taken integer. Int value equals to 30 అని తీసుకున్నాను. What is the value here? Int a అని తీసుకుంటాను వాల్యూ అనకుండా a equals to 30 అని తీసుకున్నాను. Okay, I want to convert this a value. A is what type? Integer type. I want to convert this integer into string now. String లోకి కన్వర్ట్ చేయాలి అంటున్నాను. ఎలా కన్వర్ట్ చేయగలుగుతాము? Yes please. ఎలా కన్వర్ట్ చేయగలుగుతామా? వాల్యూ ఆఫ్ మెథడ్ యూజ్ చేయాలి. వాల్యూ ఆఫ్ మెథడ్ is a static method. So you need to call with respect to string class. String dot value of వస్తుంది కదా. వాల్యూ ఆఫ్ సెవరల్ పారామీటర్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ. వాల్యూ ఆఫ్ మెథడ్ ఎన్ని పారామీటర్స్ మా? one parameter, but for every data type it is there. See, for boolean, for character array, double, float, integer. Your value is a value is integer type. So that's why you need to use this method value of int అని యూజ్ చేయాల్సి వస్తుంది. ఓకేనా. దిస్ వన్ యూ నీడ్ టు సీ. సో ఇక్కడ ఏది మా ఇక్కడ integer value వేరియబుల్ పేరెంట్ a. So pass that a value into this value of method. After that it is going to convert into the string. So కన్వర్ట్ చేసిన వాల్యూని మనం స్ట్రింగ్ వేరియబుల్ లోకి స్టోర్ చేసుకోవాలి. సో దట్స్ వై స్ట్రింగ్ ఎస్వి అని క్రియేట్ చేశాను. ఓకేనా. ఆ ఎస్వి మనం ఏం చేస్తున్నామంటే, సో ఈ ఇంటిజర్ వాల్యూ స్ట్రింగ్ లోకి కన్వర్ట్ అయిందా లేదా కన్ఫర్మేషన్ కోసం నేనేం చేస్తున్నాను ఇక్కడ, ఆ రిటర్న్ చేసిన స్ట్రింగ్ వాల్యూ ఎస్వి +10 అని అంటున్నాను. వాట్ ఈస్ దట్ మీనింగ్ +10 హియర్? Whenever you add a value to the string by using plus operator, that is the concatenation operator, it is going to append the value. So SV లో ఏముంది ఇప్పుడు 30 ఉంది. 30 + 10 ఎంత అవుతుంది? 40 అవుతుందా? కాదు కదమ్మా. సో ఇది ఇంటీజర్ వాల్యూ కాదు. ఇప్పుడు SV లో ఇంటీజర్ వాల్యూ లేదు, మనము కన్వర్ట్ చేసేసుకున్నాం. ఓకే, వాట్ ఐఎమ్ డూయింగ్ మా, ఆఫ్టర్ కన్వర్టింగ్ ద ఇంటీజర్ వాల్యూ ఇంటూ ద స్ట్రింగ్ and I stored into this string value into this SV variable. Okay, now what I am doing, I am adding this SV value with some 10 అనే value తో యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత I am displaying this sysout అని అంటున్నాను. ఓకే, sysout అనగానే ఇప్పుడు ఏమవుతుంది మా, వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టేషన్ హియర్? We are expecting that 30 ఆల్రెడీ SV లో ఏముంది 30 which is converted as a SV లో ఏముంది మా, ఇక్కడ SV లో ఏముంది 30 ఉంది. యాజ్ ఎ వాట్ ఫార్మ్? స్ట్రింగ్ ఫార్మ్. అందుకే డబుల్ కొటేషన్ లో మెన్షన్ చేశాను. +10 యాడ్ చేస్తే కనుక వాట్ విల్ బి ద అవుట్పుట్? ఈ స్ట్రింగ్ కి మీరు 10 అనే వాల్యూ యాడ్ చేస్తున్నారు బై యూజింగ్ ప్లస్ ఆపరేటర్. హియర్ నౌ ద ప్లస్ ఆపరేటర్ ఇస్ వర్కింగ్ లైక్ ఏ కన్కాటినేషన్. సో వాట్ ఇట్ విల్ డూ నౌ, స్ట్రింగ్ కి ఒక వాల్యూ మీరు యాడ్ చేస్తే కనుక ఇట్ విల్ యాక్ట్ లైక్ ఏ కన్కాటినేషన్. సో దట్స్ వై ద అవుట్పుట్ వాట్ యూ విల్ గెట్ 30 10 వస్తుంది, నాట్ 40. ఓకే, ఆ కన్ఫర్మేషన్ కోసమే మనం ఏం చేస్తామంటే ఇంటిజర్ వాల్యూ స్ట్రింగ్ లోకి కన్వర్ట్ అయిందా లేదా అని చెప్పి కన్ఫర్మేషన్ కోసం ఒక వాల్యూతో యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత సో వాట్ ఈస్ ద వాల్యూ? ఫస్ట్ వాల్యూ వి గాట్ ఇట్ 30 10 వి గాట్ ఇట్. అంటే ఆ ఇంటిజర్ వాల్యూ స్ట్రింగ్ లో కన్వర్ట్ అయింది కదా. ఎస్ ప్లీజ్.
కన్వర్ట్ అవ్వకపోయింటే మనకు వాల్యూ ఏం వచ్చిండుమా 30 + 10 40 వచ్చిండు. ఓకేనా? సో అది కూడా మనం రెఫర్ చేద్దాము. సో ఇక్కడ కన్వర్ట్ చేసే ముందు నేనేం చేస్తున్నాను, system.out.println ఏ ప్లస్ ఎంత వాల్యూమా 10 వాల్యూ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ 10 వాల్యూతో యాడ్ చేస్తున్నాను, ఇక్కడ 10 వాల్యూతో యాడ్ చేస్తున్నాను. అంటే బిఫోర్ కన్వర్టింగ్ ఇంటూ ద స్ట్రింగ్ ఐఎమ్ యాడింగ్ దట్ ఏ వాల్యూ విత్ 10 అండ్ ఆఫ్టర్ కన్వర్టింగ్ దట్ ఇంటిజర్ వాల్యూ ఇంటూ ద స్ట్రింగ్ ఐఎమ్ యాడింగ్ విత్ 10. సో వాట్ విల్ బి ద అవుట్పుట్ మా? సో ఫస్ట్ టైం ఇట్ విల్ గివ్ యూ 40 అండ్ ద సెకండ్ టైం ఇట్ విల్ గివ్ యూ 30 10. అవునమ్మా? అంటే కన్వర్ట్ అయిందా మధ్యలో? ఎస్ ప్లీజ్. సో నౌ అనదర్ వన్ మా, చెప్పండి. మ్యామ్ కొంచెం నెట్ ప్రాబ్లం అని ఒకసారి కట్ అయిపోయింది. యువర్ వాయిస్ ఇస్ నాట్ కమింగ్ క్లియర్లీ. సురేఖనమ్మా, మీ వాయిస్ సరిగ్గా రావట్లేదు. ఓకేనమ్మా? నౌ సీ హియర్ ఐ హావ్ టేకన్ అనదర్ బూలియన్ వాల్యూ తీసుకున్నాను. బూలియన్ BOL ఈక్వల్స్ టు ట్రూ అని తీసుకున్నాను. ఈ బూలియన్ వాల్యూని కూడా మీరు స్ట్రింగ్ లోకి కన్వర్ట్ చేయాలి అంటే దెన్ వాల్యూ ఆఫ్ మెథడ్ ఉంది. స్ట్రింగ్ డాట్ వాల్యూ ఆఫ్ పాస్ దట్ బూలియన్ వేరియబుల్. వాట్ ఇస్ ద బూలియన్ వేరియబుల్? ఐ హావ్ కెప్ట్ హియర్ BOL అని మెన్షన్ చేశాను. ఆ వాల్యూని వాల్యూ ఆఫ్ మెథడ్ పాస్ చేసి then stored into the string and system.out.println of yes boolean అన్నాను. అందుకే it is now converted into the string now. Yes please, it is now converted into the string now. Okay ma, now taken the character now. I have taken the character, single character తీసుకున్నాను. char ch1 equals to a అని తీసుకున్నాను. ఈ క్యారెక్టర్ ని కూడా స్ట్రింగ్ లోకి కన్వర్ట్ చేస్తున్నాను. string dot value of ch1 and stored into one string called sch and then displaying that sch. Now this a will be treated like now string now. String loki convert ayi untundi. Okay na? So like that we have taken different data types here. Different data types again. Boolean we have seen. Okay. Byte data type kuda manam convert cheyochu string loki. Short data type, int, long, float, any data type. And then character array kuda manamu convert చేయొచ్చు స్ట్రింగ్ లోకి. ఆల్రెడీ we have seen character array, how to convert into the string. Pass that character array into the value of method, then it will convert it as a string now. See here, అన్ని methods కి ఫస్ట్ వన్ B1 అంటే ఏముంది ఇక్కడ? B1 is a boolean value. Boolean ని స్ట్రింగ్ లోకి కన్వర్ట్ చేస్తున్నాం by using value of. After that B2 లో ఏముంది byte value, converting the byte into the string. And after that, సో కన్ఫర్మేషన్ కోసం బైట్ డేటా టైప్ స్ట్రింగ్ లో కన్వర్ట్ అయిందా లేదా అని ప్లస్ 10 అనే వాల్యూతో యాడ్ చేసాము. సో దట్స్ వై యు ఆర్ గెటింగ్ ద వాల్యూ కాల్డ్ వాట్ ఇస్ దట్ 11 10 వచ్చింది. ఓకే, కంబైన్ చేసిందా? ఎస్ ప్లీజ్. నెక్స్ట్ వాట్ ఇస్ దట్ నౌ? ఆబ్జెక్ట్, మధ్యలో ఆబ్జెక్ట్ object also into the string. How? So we have how to create an object. Class parent is string functions. String functions ki object create చేశాను. ఈ obj equals to new string functions of. సో ఈ ఆబ్జెక్ట్ ని మనం డిస్ప్లే చేస్తున్నాం. ఆ ఆబ్జెక్ట్ డిస్ప్లే చేసిన వెంటనే ఇక్కడ మనకు అవుట్పుట్ ఏమొచ్చింది చూడండి. దిస్ ఇస్ ద ఆబ్జెక్ట్ వాట్ ఇట్ ఈస్ హోల్డింగ్. దిస్ ఇస్ అన్ ఆబ్జెక్ట్ వాట్ ఇట్ ఈస్ హోల్డింగ్. సో స్ట్రింగ్ ఫంక్షన్స్ అనే క్లాస్ లో ఉన్న దిస్ ఇస్ ద ఐడి ఆఫ్ యువర్ ఆబ్జెక్ట్. ఓకే, ఎస్ ప్లీజ్. మెమరీ అడ్రస్ యొక్క ఐడి ఇది, లొకేషన్ యొక్క ఐడి ఇది. ఓకే, ఎస్ ప్లీజ్. ఇట్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫాన్యూమరిక్ వాల్యూ. ఓకే, ఆబ్జెక్ట్ యొక్క అడ్రస్. ఆబ్జెక్ట్ అంటే ఏంటి? మా మెమరీ లొకేషన్. ఆ మెమరీ లొకేషన్ ఒక అడ్రస్ అన్నమాట ఇది. @15db9742. ఓకే, సో ఈ క్లాస్ నేమ్ అపెండ్ అవుతుంది. ఎప్పుడు కూడా క్లాస్ నేమ్ తో అపెండ్ అవుతుంది ఆ మెమరీ అడ్రస్. సో whenever you are displaying that object, this is what your object యొక్క అడ్రస్. ఓకేనా? yes please. now అదే same here. See, every data type converted into the specific, every data type value converted into the string. After that displaying those values, అందుకే ఇక్కడ రిజల్ట్
యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ మెన్షన్ చేసిన బూలియన్ వాల్యూ బైట్, ఫ్లోట్, డెసిమల్, లాంగ్ అన్ని వాల్యూస్ కూడా స్ట్రింగ్ లో కన్వర్ట్ అయ్యాయి వాటి యొక్క వాల్యూస్. ఓకేనమ్మా. జావా అనేది క్యారెక్టర్ అరే కూడా సింగిల్ క్యారెక్టర్స్ తీసుకున్నాం కదా స్ట్రింగ్ లో కన్వర్ట్ ఆబ్జెక్ట్ అది అర్థం కాలే మ్యామ్. ఎస్ మా ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తాను? ఎస్ ప్లీజ్. వాట్ ఇస్ ద క్లాస్ నేమ్ హియర్? స్ట్రింగ్ ఫంక్షన్స్ obj ఈక్వల్స్ టు న్యూ స్ట్రింగ్ ఫంక్షన్స్ ఆఫ్. ఇది ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఆ ఆబ్జెక్ట్ ని మనం డిస్ప్లే చేస్తున్నాం. ఇంతవరకు మనం ఆబ్జెక్ట్ ని డిస్ప్లే చేయలేదు కదా. సో వీఆర్ డిస్ప్లేయింగ్ ద ఆబ్జెక్ట్. అట్ దట్ టైం ఓబీజే అన్నానంతే. ఆ ఆబ్జెక్ట్ లో ఉన్న డేటా మనం డిస్ప్లే చేయలేదు. obj.a obj.b అని అనట్లేదు. వీఆర్ డైరెక్ట్లీ డిస్ప్లేయింగ్ ద ఆబ్జెక్ట్ నౌ. సో ఆబ్జెక్ట్ ని మీరు డిస్ప్లే చేస్తే కనుక వాట్ ఇట్ విల్ రిటర్న్ ద మెమరీ లొకేషన్ యొక్క అడ్రస్ రిటర్న్ చేస్తుంది. సో దట్ ఈస్ వాట్ హియర్ ద మెమరీ అడ్రస్. ఓకే, స్ట్రింగ్ ఫంక్షన్స్ ఇస్ ద క్లాస్ నేమ్. ఇట్ విల్ అపెండ్ విత్ యువర్ మెమరీ అడ్రస్ క్రియేట్ చేస్తుంది మామా. ఏంటి మనకి డిస్ప్లే చేస్తుంది? దేని మెమరీ అడ్రస్? మీ క్లాస్ మెమరీ అడ్రస్, స్ట్రింగ్ ఫంక్షన్స్. సో మీ క్లాస్ కి మెమరీ అనేది ఎప్పుడు అలికేట్ అవుతుంది? ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నప్పుడు కదా. సో ఇంతవరకు మనం ఆబ్జెక్ట్ ని డిస్ప్లే చేయలేదు, ఇప్పుడు డిస్ప్లే చేస్తున్నాం ఇక్కడ. సో ఆబ్జెక్ట్ ని మీరు డైరెక్ట్ గా డిస్ప్లే చేస్తున్నప్పుడు వాట్ ఇట్ ఈస్ హోల్డింగ్? మీ క్లాస్ ఒక మెమరీ స్పేస్ ఇట్ ఈస్ హోల్డింగ్. వాట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్ డెఫినిషన్? ఇన్స్టెన్స్ ఆఫ్ ఏ క్లాస్. ఇన్స్టెన్స్ అంటే ఏంటి? మెమరీ స్పేస్ ఆఫ్ యువర్ క్లాస్ ఇట్ ఈస్ హోల్డింగ్. సో వెన్ ఎవర్ యు ఆర్ డిస్ప్లేయింగ్ దట్ ఆబ్జెక్ట్, డైరెక్ట్ ఆబ్జెక్ట్, అందులో ఉన్న డేటాని మనం డిస్ప్లే చేయలేదు. డైరెక్ట్ ఆబ్జెక్ట్ ని మీరు డిస్ప్లే చేస్తుంటే వాట్ ఇట్ విల్ రిటర్న్? ఇట్ విల్ రిటర్న్ యువర్ క్లాస్ అడ్రస్. దిస్ ఈస్ యువర్ క్లాస్ అడ్రస్. ఓకే, స్ట్రింగ్ ఫంక్షన్స్ ఇస్ యువర్ క్లాస్ నేమ్ appended with that address. దిస్ ఇస్ వాట్ ఐడి అని అంటాం. @15db9742 ఉంది కదా, ఇది ఐడి. ఓకే, మీ క్లాస్ ఒక మెమరీ అడ్రస్ ఇదంతా. ఇక నుంచి స్ట్రింగ్స్ డాట్ స్ట్రింగ్ ఫంక్షన్స్ @ ఉంది కదమ్మా, ఇదంతా మీ స్ట్రింగ్ ఫంక్షన్స్ ఒక క్లాస్ ఒక మెమరీ అడ్రస్. వాట్ ద ఆబ్జెక్ట్ ఈస్ హోల్డింగ్? డైరెక్ట్లీ మెమరీ అడ్రస్. ఓకే, ఇన్సైడ్ దట్ డేటా మీకు కావాలంటే ఆబ్జెక్ట్ డాట్ ఆపరేటర్ తో మీరు కాల్ చేసుకుంటారు అందులో ఉన్న వాల్యూస్ ని. obj.a obj.display మెథడ్ obj.sum మెథడ్ అలా స్పెసిఫిక్ గా ఏ డేటా కావాలో ఆ డేటా మీకు కావాలంటే obj డాట్ అని మీరు కాల్ చేసుకుంటూ వచ్చాం. కానీ ఎప్పుడైనా మనం డిస్ప్లే చేసామా ఆబ్జెక్ట్ ని? లేదు. ఇప్పుడు మనం డిస్ప్లే చేస్తున్నాం చూడండి. వాట్ ఇట్ ఈస్ హోల్డింగ్? ఇట్ ఈస్ హోల్డింగ్ యువర్ క్లాస్ అడ్రస్. లైక్ దిస్ ఇట్ విల్ డిస్ప్లే ద అడ్రస్. ఇలా ఉంటుంది. సో మనం వేరే క్లాసెస్ కూడా చూద్దాము, అవునా? సో ఇక్కడ స్ట్రింగ్ ఫంక్షన్స్ లోనే ఇప్పుడు మనం ఇండెక్స్ ఆఫ్ మెథడ్ రాసి పెట్టాం కదా, ఇండెక్స్ ఆఫ్ డెమో. ఇందులో కూడా మనము ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామా? ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. స్టార్టింగ్ లోనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. వాట్ ఈస్ ద క్లాస్ నేమ్ హియర్? ఇండెక్స్ ఆఫ్ డెమో. obj ఈక్వల్స్ టు న్యూ ఇండెక్స్ ఆఫ్ డెమో అని ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. ఎస్ ప్లీజ్. ఈ ఆబ్జెక్ట్ ని మనం డిస్ప్లే చేస్తున్నాం డైరెక్ట్ గా సిస్ అవుట్. ఓకే, obj అని అన్నాను అంతే. అప్పుడు ఏం డిస్ప్లే అవుతుందో స్టార్టింగ్ వాల్యూ అబ్జర్వ్ చేయండి. రన్ యాజ్ జావా అప్లికేషన్. ఇట్ విల్ డిస్ప్లే యువర్ క్లాస్ అడ్రస్. విచ్ క్లాస్? ఇండెక్స్ ఆఫ్. సో ఫాలోడ్ బై ఇండెక్స్ ఆఫ్ డెమో క్లాస్ నేమ్ అండ్ దెన్ దిస్ ఇస్ ద అడ్రస్ @1580. ఇదంతా అడ్రస్ అయ్యి ఓకేనా, @15db9742. ఓకేనా, ఇదంతా అడ్రస్ ఆఫ్ యువర్ క్లాస్. ఓకేనా మ్యామ్? ఇక్కడ డిఫరెన్స్ అవుట్పుట్ ఉంది, ఇక్కడ డిఫరెన్స్ అవుట్పుట్ ఉంది. సో ఆబ్జెక్ట్ విల్ హోల్డ్ ద మెమరీ ఆఫ్ యువర్ క్లాస్. ఎస్ ప్లీజ్. ఆ మెమరీ యొక్క అడ్రస్ అది. ఓకే, దిస్ ఇస్ వాట్ యువర్ అడ్రస్. We don't know how it is taking. It is taking like this with the class name and then ID. ఒక ఐడి అనేది ఇస్తుంది. ఓకే, ప్రతి మెమరీకి యూనిక్ ఐడీస్ ఉంటాయి. ఆ ఐడీస్ అన్నమాట ఇక్కడ. ఇప్పుడు వచ్చిన ఇండెక్స్ ఆఫ్ క్లాస్ ఇండెక్స్ డెమోకి ఎగ్జిక్యూట్ చేసిన ఐడి ఇది. అండ్ దెన్ స్ట్రింగ్ ఫంక్షన్స్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు డిఫరెంట్ ఐడి వచ్చింది. అంటే మెమరీ ఐడీస్ విల్ బి డిఫరెంట్, యూనిక్ గా ఉంటాయి. సో విల్ రన్ దిస్ స్ట్రింగ్ ఫంక్షన్స్ అగైన్. స్ట్రింగ్ ఫంక్షన్స్ ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు అక్కడ obj అబ్జర్వ్ చేయండి. It is having another
Okay, so this is what, yes, ma. Okay, na, ma? Yes, please. Any other doubt, ma? So we are converting it to the string. Object ID, object యొక్క మీ క్లాస్ ఒక మెమరీ అనేది స్ట్రింగ్ ఫామ్ లోనే ఉంటుంది. ఓకేనా? సో దట్స్ వై ఆఫ్టర్ దే ఆర్ కన్వర్టింగ్ ఇట్ టు ద స్ట్రింగ్ ఆల్సో ఇట్ ఇస్ సేమ్ హియర్. ఓకే, yes, please, ma. Any other doubt, ma? These are our methods, overall methods, string methods, up to 20 మెథడ్స్ ఆర్ దేర్. ఈ మెథడ్స్ ని యూజ్ చేసుకుంటూ మనం ఏం చేయాలి, మా ప్రోగ్రామ్స్ ఉన్నాయి మనకి. ఇంకా ఇక్కడ వరకు మీకు ఏమైనా డౌట్ ఉంటే రెఫర్ చేయండి. సో అప్ టు దిస్ మెథడ్స్ ఇఫ్ యూ హావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ టెల్ మీ. ఓవరాల్ మెథడ్స్ మా, ఓకేనా? సో ఫైన్ కదమ్మా. దెన్ విల్ సీ హౌ టు ఫైండ్. we have another programs ma, we have another programs like చాలా ఉన్నాయి. హౌ టు రివర్స్ స్ట్రింగ్, అది రెఫర్ చేసామా? లేదు కదా? ఎస్ ప్లీజ్. ఒక స్ట్రింగ్ తీసుకోండి, ఆ స్ట్రింగ్ మనం ఏం చేయాలి, రివర్స్ చేయాలి. హౌ వి విల్ డూ నౌ? class demo. Okay, inside this class, okay, I will take one string s equals to, okay, hello అని మెన్షన్ చేస్తాను. ఓకేనా? ఈ ఎస్ స్ట్రింగ్, ఈ స్ట్రింగ్ ఎలా స్టోర్ అవుతుందమ్మా? పొజిషన్ వైజ్ స్టోర్ అవుతుంది అన్నాం కదా. సో హెచ్ ఈస్ దట్ 0th position, E is that 1st position, L is that 2nd position, another L is that 3rd position, O is that 4th position. ఓకేనమ్మా? Now what we'll do now, I want to print this string in a reverse లో ప్రింట్ చేయాలి అంటున్నాను. రివర్స్ అంటే ఎలాగా? ఓ ఫస్ట్ ఏం రావాలిమా? OLLEH రావాలి, ఇలా ప్రింట్ అవ్వాలి అంటున్నాను. ఎలాగమ్మా? హౌ టు ప్రింట్ ఇన్ రివర్స్? యూజింగ్ ఫర్ లూప్ మ్యామ్. ఎస్ మా. ఎందుకు ఫర్ లూప్ అంటే ఇక్కడ ఎన్ని క్యారెక్టర్స్ మనము రివర్స్ చేయాలి? 5 క్యారెక్టర్స్ ని మనము రివర్స్ చేసుకుంటూ రావాలి. ఒక్కొక్క క్యారెక్టర్ ని మనం చేంజ్ చేసుకుంటూ రివర్స్ లోకి రావాలి. సో అందుకే 5 టైమ్స్ మనము రిపీట్ చేయాల్సి వస్తుంది. సో లూప్ అనేది వాడాలి. ఫర్ స్టార్టింగ్ విత్ ఏ పొజిషన్ నుంచి ఫస్ట్ కావాలి మనకు, ఏ లెటర్ ఫస్ట్ రావాలి మనకు అని మీనింగ్. సో ఫస్ట్ ఏ లెటర్ రావాలి మనకు? హెలో అనేలో ఏ లెటర్ ఫస్ట్ రావాలి మనకు? రివర్స్ చేస్తే ఓ అని ఫస్ట్ లెటర్ రావాలి. ఫస్ట్ మనకి ఏం రావాలి మా? లెటర్ ఇక్కడ రివర్స్ చేస్తే ఓ అని రావాలి ఫస్ట్, రివర్స్ చేసినాక. సో ఈ ఓ అనేది ఏ పొజిషన్ లో ఉంది? 4th పొజిషన్ లో ఉంది, అంటే లాస్ట్ పొజిషన్. హౌ నౌ ఫర్ లూప్ యాక్చువల్ గా ఎలా స్టార్ట్ చేస్తాము? ఇంట్ i ఈక్వల్స్ టు 0th పొజిషన్ అని 0th పొజిషన్ నుంచి మనం స్టార్ట్ చేసేవాళ్ళం. ఇప్పుడు మనము 0th పొజిషన్ నుంచి కాదు మనకు కావాల్సింది. ఎక్కడ, ఏ పొజిషన్ నుంచి కావాలిమా? లాస్ట్ పొజిషన్ నుంచి మనం డిస్ప్లే చేసుకుంటూ రావాలి. కాబట్టి సో ఓ యొక్క లాస్ట్ పొజిషన్ వాల్యూ ఎంత? 4 అని 4th పొజిషన్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ రావాలి. ఈ 4th పొజిషన్ 4 అని ఇచ్చే ముందు ఇలా ఇస్తే కనుక స్టాటిక్ గా ఇచ్చినట్టు. డైనమిక్ గా ఎలా ఇవ్వచ్చు? మన 4th పొజిషన్ కావాలి అంటే చెప్పండి మా పవన్ కళ్యాణ్. లెంత్ ఫంక్షన్ ఉంది కదమ్మా. ఎస్ డాట్ లెంత్ అనగానే లెంత్ ఎన్ని క్యారెక్టర్స్ ఇస్తుంది మా? 5 ఇస్తుంది. ఎస్ డాట్ లెంత్ అనగానే ద అవుట్పుట్ విల్ బి 5. కానీ 5th పొజిషన్ ఉందా ఇక్కడ మీ స్ట్రింగ్ లో? 5th పొజిషన్ వాల్యూ లేదు. సో అందుకే 4th పొజిషన్ కి వెళ్ళాలి అంటే 5 లెంత్ ఇస్తుంది. 5 - 1 చేస్తే 4th పొజిషన్ అన్నట్టు. అంటే యు ఆర్ టేకింగ్ ద క్యారెక్టర్స్ ఫ్రమ్ లాస్ట్ ఇండెక్స్, దట్ ఈస్ 4th పొజిషన్ నుంచి అని. ఆఫ్టర్ దట్ ఐ షుడ్ ఎంతవరకు రిపీట్ అవ్వాలి? ఐ వాల్యూ 0th పొజిషన్ వరకు వెళ్ళాలి. 4th పొజిషన్ నుంచి 0th పొజిషన్ కు వెళ్ళాలి, రివర్స్ లో వెళ్ళాలి. అందుకే ఐ ఎలా రిపీట్ అవ్వాలి? ఐ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0. ఐ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అప్ టు ద 0 వరకు వెళ్ళాలి. అండ్ దెన్ మనం ఏం చేస్తున్నామా? ఐని మైనస్ చేస్తాము. ఎందుకు మైనస్ అంటే 4th పొజిషన్ తర్వాత 3కి వెళ్ళాలి, అంటే డిక్రీజ్ అవుతుంది వాల్యూ. అండ్ దెన్ 3 నుంచి 2 రావాలి. అందుకే ఇక్కడ ఏం చేస్తాము? డిక్రిమెంట్ చేస్తున్నాము.
సో ఐ మైనస్ గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు 0 అంటే టిల్ 4th పొజిషన్ వరకు వెళ్ళాలన్నా మ్యామ్. 0th పొజిషన్ ఫస్ట్ 4th పొజిషన్ అవుతుంది. ఫస్ట్ టైం ఇట్ విల్ టేక్ ఐ వాల్యూ యాజ్ 4. 4th మనం ఏం చేస్తున్నాము, కండిషన్ చెక్ చేస్తున్నాం. 4 ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 ట్రూ అవుతుంది. దెన్ ఏమవుతుంది మా, అక్కడ ఉన్న క్యారెక్టర్ మనము డిస్ప్లే చేయాల్సి వస్తుంది. అంటే ఫస్ట్ 4th పొజిషన్ లో ఉన్న క్యారెక్టర్ ని మనము తీసుకోవాలి అని మీనింగ్. సో హౌ యూ కెన్ గెట్ ద 4th పొజిషన్ క్యారెక్టర్ నౌ? హౌ యూ కెన్ గెట్ ద 4th పొజిషన్ క్యారెక్టర్ నౌ? కండిషన్ ట్రూ అయింది. ఫస్ట్ టైం ఐ ఈక్వల్స్ టు 4 అయింది. 4 ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 ట్రూ కాబట్టి యూ విల్ గెట్ ఇన్సైడ్ ద ఫర్ లూప్. అండ్ ఆఫ్టర్ గెటింగ్ ఇన్సైడ్ ద ఫర్ లూప్ ఐ వాంట్ టు గెట్ ద 4th పొజిషన్ క్యారెక్టర్. How you can get a particular position character? By using which Using method? index. By using index. Index of కాదమ్మా. ఏంటి తప్పు కదా? ఇండెక్స్ అంటే ఏంటి? ఇట్ విల్ రిటర్న్ ద ఇండెక్స్ ఆఫ్ దట్ పర్టికులర్ క్యారెక్టర్. మనకి ఇండెక్స్ అవసరం లేదు. మనకి ఏం కావాలి? ఆ ఇండెక్స్ లో ఉన్న క్యారెక్టర్ కావాలి. 4th ఇండెక్స్ లో ఉన్న క్యారెక్టర్ కావాలి అంటే ఏం మెథడ్ ఉంది? రివర్స్ స్ట్రింగ్. మా పవన్ కళ్యాణ్ క్యారెట్ మెథడ్ మ్యామ్. లేదంటే ఎస్ డాట్ క్యారెట్ ఆఫ్ ఓకేనా ఐ పొజిషన్ పాస్ చేస్తాం. ఐ పొజిషన్ ఫస్ట్ టైం 4 ఉంది. క్యారెట్ ఆఫ్ 4 అని అంటారు మీనింగ్. ఓకేనా? ఎస్ డాట్ క్యారెట్ ఆఫ్. ఓకే, సో వాట్ ఈస్ ఐ వాల్యూ? 4th పొజిషన్. 4th పొజిషన్ ఏముంది మా వాల్యూ? ఓ అని వచ్చేస్తుంది. ఓకే, వచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నాము? ఎస్ ప్లీజ్ తీసుకున్నాం. ఓకేనా? మరి తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలి? ఆ క్యారెక్టర్ ని మనము ఒక టెంపరీ వాటిమా ఎందులో స్టోర్ చేస్తున్నాము? ఒక టెంపరీ స్ట్రింగ్ లోకి స్టోర్ చేసుకోవాలి. ఓకేనా? ఎస్ ప్లీజ్ ఐ విల్ స్టోర్ ఇన్ టు 1 temporary variable. Okay, so what is the temporary variable I can keep? I will take 1 temporary variable. Okay, so temporary string తీసుకుంటున్నాను. స్ట్రింగ్ రివర్స్ అని ఒక టెంపరీ స్ట్రింగ్ తీసుకుంటాను. అందులో ఏమీ లేదు, ఎంప్టీగా డిక్లేర్ చేసేసాను. ఆ స్ట్రింగ్ లో ఏమి లేదు. టెంపరీ వేరియబుల్ ఏం తీసుకున్నాను? రివర్స్ అని తీసుకున్నాను. ఆ స్ట్రింగ్ లో ఏమీ లేదు, ఎంప్టీగా డబుల్ కొటేషన్ పెట్టాను. అండ్ వచ్చిన ఈ క్యారెక్టర్ లో ఉన్న వాల్యూ గెట్ చేసిన తర్వాత ఈ రివర్స్ లోకి స్టోర్ చేసుకుంటాను. ఈ రివర్స్ అనే స్ట్రింగ్ లోకి టెంపరీ స్ట్రింగ్ లోకి స్టోర్ చేసుకుంటున్నాను. నౌ ఫర్ ద ఫస్ట్ టైం నౌ రివర్స్ లో ఏముంటుంది? వాల్యూ ఓ ఉంది. రివర్స్ లో అసైన్ చేసేసాము, ఫెచ్ చేసాము. 4th పొజిషన్ లో ఉన్న క్యారెక్టర్ తీసుకున్నాము, రివర్స్ అనే స్ట్రింగ్ లోకి స్టోర్ చేసేసాము. నౌ అగైన్ వాట్ హ్యాపెన్స్? మనం రెఫర్ చేయండి. నౌ అగైన్ ఐ విల్ గెట్ అప్డేటెడ్. నౌ ఐ ఏమైంది మా? 3 అయింది. ఐ మైనస్ మైనస్ అంటే 3rd పొజిషన్. సో 3rd పొజిషన్ 3 ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 ట్రూ అయింది. సో అగైన్ ట్రూ కాబట్టి మనకి ఏమైంది మా? ఇప్పుడు యూ విల్ గెట్ ఇన్సైడ్ ద ఫర్ లూప్ అండ్ ఎస్ డాట్ క్యారెట్ ఆఫ్ ఐ అని అన్నాం. మళ్ళీ ఎస్ డాట్ క్యారెట్ ఆఫ్ ఇప్పుడు ఏంటి మా? ఐ వాల్యూ 3. ఓకేనా? ఈ 3rd పొజిషన్ లో ఉన్న వాల్యూ ఏంది మా? ఎల్. ఎల్ అన్న వాల్యూ ఫెచ్ అవుతుంది అండ్ స్టోరింగ్ ఇన్ టు వేర్? రివర్స్ లోకి. ఇప్పుడు రివర్స్ లోకి ఓ ఉన్నింది, ఓ వెళ్ళిపోయి ఏమవుతుంది మా? ఎల్ వచ్చేస్తుంది. అంటే ప్రీవియస్ వాల్యూ ఏమైంది? ప్రీవియస్ వాల్యూకి అపెండ్ అయిందా? లేదు, అపెండ్ అవ్వలేదు. ప్రీవియస్ వాల్యూ వెళ్ళిపోయి 3rd పొజిషన్ లో ఉన్న వాల్యూ, వాట్ ఈస్ ద 3rd పొజిషన్ లో ఉన్న క్యారెక్టర్? దట్ ఈస్ ఎల్ స్టోర్ అయ్యింది. వేర్ ఈస్ ద ఓ నౌ? ఓ అనే వాల్యూ ఉండాలి. ఓకే, ప్లస్ ప్లస్ ఈ న్యూగా వచ్చిన లెటర్ కూడా యాడ్ అవ్వాలి. ఓకి మనము యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ఏంటి? అపెండ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా? సో రివర్స్ లో ఉన్న వాల్యూని వాల్యూ తో అని చెప్పాలి. రివర్స్ లో ఉన్న వాల్యూతో ఫస్ట్ స్టార్టింగ్ లో రివర్స్ లో ఓ అనింది. ఓ అనే వాల్యూతో ఈ ఎల్ అనేది ఎల్ అనే లెటర్ అపెండ్ అవ్వాలి. అపెండ్ అయితేనే కదా ఓ తర్వాత పక్కనే ఎల్ వస్తుంది. ఓకేనా? అందుకు ఏం చేయాలంటే యాడ్ అవ్వాలి. అపెండ్ చేయాలి అంటే రివర్స్ ప్లస్ అని మీనింగ్. రివర్స్ ప్లస్ రివర్స్ ఈక్వల్స్ టు రివర్స్ ప్లస్ ఎస్ డాట్ క్యారెట్ ఆఫ్ ఐ అని అపెండ్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తున్నారు? రివర్స్ లోకి స్టోర్ చేసుకోవాలి. ఫస్ట్ టైం ఏముంది? ఓ అనే లెటర్ ఉంది. నౌ రివర్స్
ఓకే, రివర్స్ లో ఏముంది? ఓ కదమ్మా, ఓ ప్లస్ ఓకే ఎస్ డాట్ క్యారెట్ ఆఫ్ త్రీ పొజిషన్ ఏముంది? లెటర్ ఎల్ ఉంది. సో ఓ ప్లస్ ఎల్ ఏమవుతుంది మా? అపెండ్ అవుతుంది. అపెండ్ అయ్యి రివర్స్ అనే వేరియబుల్ లోకి స్టోర్ చేసుకుంటున్నాం. ఓ ఎల్ అనే అపెండ్ అయిన వాల్యూ స్టోర్ అవుతుంది అని మీనింగ్. నౌ ఐ విల్ బి డిక్రిమెంటెడ్. ఐ is 2 is greater than or equals 0. yes true కాబట్టి you will get inside. రివర్స్ లో ఏముంది? వాల్యూ ఓఎల్ ఉంది. ఇప్పుడు ఓఎల్ ఉంది. ఓఎల్ అనే వాల్యూతో ప్లస్ ఎస్ డాట్ క్యారెక్ట్ ఆఫ్ ఐ వాల్యూ ఎంతమా? 2. సెకండ్ పొజిషన్ లో ఉన్న వాల్యూ ఎంతమా? 2. యు ఆర్ గెటింగ్ సెకండ్ పొజిషన్ ఉన్న వాల్యూ ఎల్. యు ఆర్ అపెండింగ్ దిస్ ఎల్ టు దిస్ ఓఎల్ and then assigning storing in the reverse. Now reverse లో ఏముంటుంది? ఓఎల్ ఎల్ లెటర్ కూడా అపెండెడ్ అయింది. Now again I decremented 1. 1 is greater than or equals to 0. True. Now reverse లో ఏముంది మా? ఓఎల్ఎల్ ఉంది. ప్లస్ ఎస్ డాట్ క్యారెట్ ఆఫ్ 1. ఫస్ట్ పొజిషన్ లో ఏ లెటర్ ఉంది? ఈ ఉంది. ఈ అనే వాల్యూ, ఈ అనే లెటర్ ఓఎల్ఎల్ అనే స్ట్రింగ్ తో అపెండ్ అయింది. ఎందుకు అపెండ్ అయ్యేలా అపెండ్ అయింది మేడం అంటే అక్కడ ప్లస్ ఆపరేటర్ యూజ్ చేస్తాం కదా. ఎస్ ప్లీజ్. అపెండ్ అయిన వాల్యూ రివర్స్ అనే స్ట్రింగ్ లోకి స్టోర్ చేస్తున్నాం. ఓఎల్ఎల్ ఈ వస్తుంది. అగైన్ ఐ మైనస్ మైనస్ I becomes 0. 0 is greater than or equals to 0. True. Again you will get inside. Yes please. Reverse లో ఏముంది మా? OLL E ఉంది. And then last caret of first 0th position లో ఏముంది మా? వాల్యూ H. OLL E H వస్తుంది. Next again I decremented. I value -1. -1 is greater than 1 nama. Sorry, -1 is greater than or equals to 0 na. False అయిపోతుంది కండిషన్. False అయిపోయిన వెంటనే you will come out from the loop. From the okay ma. So after coming out from the loop, display that reverse variable. రివర్స్ లోనే కదా మన వాల్యూ ఉంది. ఇప్పుడు ఓఎల్ఎల్ ఈహెచ్ ఉంది కదా. సో ఈ లెటర్ ఈ స్ట్రింగ్ ఎక్కడుంది? స్ట్రింగ్ రివర్స్ అనే స్ట్రింగ్ లో ఉంది కాబట్టి ఆ స్ట్రింగ్ ని మీరు డిస్ప్లే చేస్తారు. సిస్టమ్ లో ప్రింట్ అలా రివర్స్ అని డిస్ప్లే చేస్తారు. ఓకేనా? నౌ యూ విల్ గెట్ ద అవుట్పుట్ ఓఎల్ఎల్ఈహెచ్. ఇలా మనం తీసుకోవాలి. పైథాన్ లో అంటేమా సో డైరెక్ట్ గా రివర్స్ అనే ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్ ని రివర్స్ అంటే చాలు రివర్స్ చేసి ఇచ్చేస్తుంది. ఓకేనా? ఎస్ ప్లీజ్. మనకు కలెక్షన్ లో కూడా ఫంక్షన్స్ ఉన్నాయి. వెన్ వి గో ఇన్ టు ద కలెక్షన్స్ దేర్ వీఆర్ యూజింగ్ ప్రీ డిఫైన్డ్ మెథడ్స్. ఓకే, డేటాని ఇన్సర్ట్ చేయడానికి, అప్డేట్ చేయడానికి. స్లైసింగ్ యూస్ చేసి కూడా -1 అని పెడితే రివర్స్ ఆఫ్ స్ట్రింగ్ వస్తుంది మ్యామ్. ఏంటిమా? పైథాన్ లో స్లైసింగ్ మెథడ్ యూస్ చేసి లాస్ట్ -1 అని పెడితే రివర్స్ ఆఫ్ స్ట్రింగ్ వస్తుంది. ఎస్ మా భార్గవి, యు లెర్న్ ద పైథాన్? Yes ma'am, I have learned. Okay. Yes ma, if you do the slicing and then you will get the reverse side. Yes ma. Now here also ఇక్కడ మనకు ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ లేవు. కలెక్షన్స్ టాపిక్ వెళ్తే కనుక there we have the n number of predefined methods. Okay na, by using those predefined methods we can directly write the program now. Okay na, so this is what a reverse ma. How to find a string, display the string in reverse. After printing into reverse ma, I need whether this string is palindrome or not. What is the another question ma? After finding the string in reverse, we need to know whether the string is palindrome or not. Palindrome ante enti ma? Reverse chesina kuda, okay na, mana string ni reverse chesina kuda you have to get the original string only. సో హెలోని మనం రివర్స్ చేస్తుంటే ఏం వస్తుంది మా? ఓఎల్ఎల్ఈహెచ్. లో ఓ రావాలి అంటే ఆర్డీబీలో ఎంటీ ఉంది కాబట్టి అదేం తీసుకోదు కదా మ్యామ్. ఎంటీ ఎక్కడుంది? ఆర్ఈబీలో ఎంటీ ఉంది అంటే ఏమీ లేదు డేటా అందులో. సో దట్ ఓన్లీ ఓనే అపెండ్ అవుతుందా అనేసి అడుగుతున్నా మ్యామ్. స్టార్టింగ్ లో ఏమంటుందంటే ఎంటీలో వెళ్ళి ఓ స్టోర్ అవుతుంది. అండ్ దెన్ ఓతో అటెండ్ చేసుకుంటూ వస్తాం ఒక్కొక్క లెటర్ ని. Yes ma, up to this any doubt? Now we'll see how to print, how to find the given string is palindrome or not. ఇచ్చిన స్ట్రింగ్ hello అనే స్ట్రింగ్ palindrome కాదా? What is the palindrome? Palindrome means if you reverse the string you have to get the original string only. What is the original string here? Hello. రివర్స్ చేసిన కూడా
హెలోనే రావాలి. కానీ ఇక్కడ రివర్స్ చేస్తుంటే హెలో వస్తుందా? OLLEH వస్తుంది. సో ఇస్ ఇట్ ఏ పాలిండ్రోమ్? నో, హెలో ఇస్ నాట్ ఏ పాలిండ్రోమ్. సో పాలిండ్రోమ్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రివర్స్ ప్రోగ్రామ్ రాయాలి. ఓకేనా? ఇక్కడ వరకు రివర్స్ ప్రోగ్రామ్ రాయండి. రాసిన తర్వాత పాలిండ్రోమా కాదా అని చెక్ చేయడానికి ఒక కండిషన్ రాసుకుంటాం అంతే. ఇఫ్ సో వాట్ ఈస్ ద ఒరిజినల్ స్ట్రింగ్? ఎస్ ఇస్ ద ఒరిజినల్ స్ట్రింగ్. ఎస్ లో ఏముంది మా? హెలో ఉంది. ఎస్ డాట్ ఈక్వల్స్ దట్ మనం రివర్స్ అయితే కనుక రాస్తున్నాం. ఈక్వల్స్ మెథడ్ యూజ్ చేస్తున్నాను. ఈక్వల్స్ మెథడ్ ఏం చేస్తుంది? ఎలా కంపారిజన్ చేస్తుంది? క్యారెక్టర్ బై క్యారెక్టర్ కంపేర్ చేస్తుంది. బేస్డ్ ఆన్ ద కంటెంట్ ఇట్ విల్ కంపేర్ కదా. మనకి ఈక్వల్స్ మెథడ్ ఇస్ యూస్ టు కంపేర్ టూ స్ట్రింగ్స్. ఇక్కడ టూ స్ట్రింగ్స్ ఏం తీసుకున్నాము? ఒరిజినల్ స్ట్రింగ్ ఇస్ ఎస్, రివర్స్ స్ట్రింగ్ లో OLLEH ఉంది, ఎస్ స్ట్రింగ్ లో హెలో ఉంది. ఈ రెండు క్యారెక్టర్ బై క్యారెక్టర్ కంపేర్ చేస్తుంది. రెండు ఏమైందమ్మా? అన్ఈక్వల్ కాబట్టి you will be saying it is not a palindrome. If it is equal, you will be saying it is a palindrome. So if it is equal, condition lo em mention cheyalama? If it is equal, you will be saying system.out.println. Okay, you will be saying string is palindrome. Given string is palindrome ani double quotation lo mention cheyalta. Okay. Ledu anukondi, just with this condition you are completing the palindrome program also with this reverse program. Else ledu anukondi, meer em mention chestarma? System.out.println string is not palindrome. Okay na? Now close this if condition. Now close your class. Okay na? Main method kuda untundi. Main method ni close cheyandi. Okay na? And then close your class. Okay. So this is word mark. So up to the reverse program rasina tarvata, okay, we need to keep this condition. If else condition anta మనం ఏం చేస్తున్నామో పాలిండ్రోమా కాదా అని మెన్షన్ చేస్తున్నాం. If you take a hello ni hello కాకుండా మనం ఏంటిమా what is that? dad అని తీసుకున్నారు. ఓకే, DAD డాడ్ అని తీసుకుంటే రివర్స్ ఏమొస్తుంది మా? DAD నే వస్తుంది. DAD వస్తుంది. ఓకే, రెండు ఈక్వల్ కాదా అని చెక్ చేస్తున్నాము. ఎస్ ప్లీజ్, విల్ యూ గెట్ వాట్ ద డేటా మా? ఇక్కడ ఏం అవుట్పుట్ వస్తుంది? ఒరిజినల్ స్ట్రింగ్ ఇస్ డాడ్, రివర్స్ స్ట్రింగ్ ఇస్ డాడ్. ఇస్ ఇట్ ఈక్వల్ ఆర్ నాట్? వాట్ అవుట్పుట్ యూ విల్ గెట్ మా? ఇస్ ఇట్ ఎ పాలిండ్రోమ్ ఆర్ నాట్? Am I audible? No ma'am, it's not a palindrome. Why? But equals REV అన్నారు కదా. Okay ma'am, it's palindrome. Palindrome. Okay. Another ma, Surekha, is it a palindrome or not? ఇప్పుడు క్యాపిటల్ లెటర్ ఉంది కాబట్టి ఇగ్నోర్స్ కేసును వాడితే అప్పుడు అవుద్దా మేడం? ఆనంద్, వెరీ గుడ్ మా. ఇది పాలిండ్రోమ్ కాదు కదా. రివర్స్ చేస్తున్నప్పుడు ఒరిజినల్ స్ట్రింగ్ లో ఏముంది? D క్యాపిటల్ ఉంది, DAD. రివర్స్ చేస్తున్నప్పుడు ఫస్ట్ లెటర్ ఏమొస్తుంది? స్మాల్ వస్తుంది. ఇక్కడ ఫస్ట్ లెటర్ ఏముంది? క్యాపిటల్ D ఉంది. సో ఈక్వల్స్ మెథడ్ ఏం చేస్తుంది? కేసెస్ ని ఇగ్నోర్ చెయ్యదు. ఇట్ విల్ Ignore case యూస్ చేసి. అవునమ్మా, ఇక్కడ జస్ట్ మనం ఏం చేయాలంటే ఈక్వల్స్ బదులు మనం ఏం మెన్షన్ చేయాలి? ఈక్వల్ ఇగ్నోర్ కేస్ అని మెన్షన్ చేయాలి. దెన్ యూ విల్ గెట్ దట్. ఓకే, డాడ్ వచ్చింది కాబట్టి కంటెంట్ వైజ్ ఇట్ ఈస్ ఇగ్నోరింగ్ ద కేసెస్ నా యూ విల్ గెట్ ఇట్ యాజ్ ఎ palindrome. Otherwise it should have, it will return it is not a palindrome. Okay, because of the keys. Okay, no, in the same program we can mention palindrome. Okay, and then revert. Okay, yes ma'am, we have taken see reverse the same program and followed by palindrome also. If it is equal, you are saying that dad and తీసుకున్నామా? Okay, so run చేయను, run as Java application. So okay ma. So reverse చేస్తే కనుక DAD ని రివర్స్ చేస్తే స్మాల్ d a big D. After that it is a palindrome. Why? Because equals ignore case use చేస్తారు. Find out ma. So both programs you have completed, reverse and then palindrome. ఇది అడుగుతున్నారు మా. So how to reverse a string? How to find a palindrome of a string? Okay, how to find whether the string is palindrome or not? Okay, ఇది అడుగుతున్నారు, కొంచెం రెఫర్ చేయండి. And then ఇంకా ఉన్నాయమ్మా? Yes please. Then how to swapping ma.
I will take two strings. I want to display s1 equals to hello తీసుకున్నాను, s2 equals to world తీసుకున్నాను. I want to interchange this value. Swapping means what? Ma interchanging the values. In s2 I want to get world. In s1 I want to get hello. How we can do now? Swapping ani antaru ma. Yes, please. Swapping of swapping. How to swap two string values? Two strings ani cheppandi. How to swap two strings ma? I will take two strings. String s1 equals to hello ani తీసుకున్నాను. Okay, hello ani తీసుకున్నాను ma. Then I will take another string s2 equals to old ani తీసుకున్నాను. మీ ఇష్టం ఎలా అయినా సరే. ఓకేనా? Now, so how to swap now? Swap చేస్తే s1 లోకి world రావాలి, s2 లోకి hello రావాలి. Can you please tell me ma how to swap? Yes ma. First of all, what by using substring you will get you will handle it easily. By using substring, మనం substring యూస్ చేస్తామా? Substring means what? Getting a part of that original string. Okay, by using that we can find this as swapping. Yes, please. ఈ టూ స్ట్రింగ్స్ ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఈ టూ స్ట్రింగ్స్ ని ఒక స్ట్రింగ్ గా మీరు కన్వర్ట్ చేసుకోండి. ఎస్ ప్లీజ్. అంటే ఏంటి? హలో వరల్డ్ అని రావాలి. వాట్ ఐఎమ్ టెల్లింగ్ మా, ఫస్ట్ టేక్ యాడ్ దిస్ టూ స్ట్రింగ్స్, అపెండ్ దిస్ టూ స్ట్రింగ్స్ యాజ్ ఎ సింగిల్ స్ట్రింగ్. ఎస్ ప్లీజ్. ఎలా అపెండ్ చేయొచ్చు? s1 ప్లస్ s2 అంటే కనుక యూ ఆర్ గోయింగ్ టు అపెండ్ దిస్ టూ స్ట్రింగ్స్ యాజ్ ఎ సింగిల్ స్ట్రింగ్. హలో వరల్డ్ అని వచ్చేస్తుంది. ఓకేనా? వచ్చిన అపెండ్ చేసిన స్ట్రింగ్ ని నేను s1 లోకి స్టోర్ చేసుకుంటున్నాను. ఐఎమ్ స్టోరింగ్ ఇట్ s1 ఓన్లీ. s1 లోకి స్టోర్ చేసుకుంటున్నాను. నా s1 లో ఏముంటుంది మా వాల్యూ? ఇప్పుడు s1 లోకి హెలో వరల్డ్ కూడా వచ్చేస్తుంది. వై? బికాస్ ఐ కంబైన్ దీస్ టూ స్ట్రింగ్స్ అండ్ స్టోర్ ఇట్ s1 ఓన్లీ. నా s1 లో హెలో ఉండదు. s1 లో ఏముంది ఇప్పుడు? హెలో వరల్డ్ ఉంటుంది. ఓకేనా? ఎంటైర్ స్ట్రింగ్ ఇస్ దే, బోత్ స్ట్రింగ్స్ ఇస్ దే. ఓకే. Now from this s1 కంబైన్ చేసిన తర్వాత ఈ స్ట్రింగ్ 1 లో నుంచి I will take part of the string. ఓకేనా? పార్ట్ ఆఫ్ ద స్ట్రింగ్ తీసుకొని s2 లోకి స్టోర్ చేసేస్తాను. ఓకేనా? హౌ ఐ కెన్ టేక్ పార్ట్ ఆఫ్ ద స్ట్రింగ్? s2 లోకి ఏం రావాలి? నాకు హెలో రావాలి. ఐ వాంట్ టు గెట్ ద హెలో ఇన్ s2 కదా. సో s1 లో ఏముంది? హెలో వరల్డ్ ఉంది. ఇన్ దిస్ హెలో వరల్డ్ ఐ వాంట్ టు గెట్ హెలో ఓన్లీ. హెలో మాత్రమే కావాలి, వరల్డ్ వద్దు. హౌ ఐ కెన్ గెట్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ హెలో ఫ్రమ్ దిస్ హెలో వరల్డ్ స్ట్రింగ్? బై యూజింగ్ సబ్ స్ట్రింగ్. హౌ యూ కెన్ గెట్ మా? s1 డాట్ ఏ స్ట్రింగ్ లో నుంచి s1 లో ఉంది ఓవరాల్ స్ట్రింగ్. s1 డాట్ సబ్ స్ట్రింగ్ అని యూజ్ చేయండి. సబ్ స్ట్రింగ్ ఆఫ్ ఏ పొజిషన్ నుంచి మీకు కావాలి? స్టార్టింగ్ పొజిషన్ ఇస్తున్నాను, 0th పొజిషన్ నుంచి కావాలి. అప్ టు విచ్? ఎక్కడి వరకు కావాలి? సో వాట్ ఈస్ ద లాస్ట్ ఎండింగ్ ఇండెక్స్ కూడా ఇస్తున్నాను ఇక్కడ. ఓవరాల్ స్ట్రింగ్ నాకు వద్దు. ఓవరాల్ స్ట్రింగ్ తీసుకుంటే కనుక హెలో 0th పొజిషన్ నుంచి ఎండింగ్ వరకు తీసుకుంటే హెలో వరల్డ్ వచ్చేస్తుంది. నాకు హెలో వరల్డ్ వద్దు. ఐ వాంట్ ఎ పార్ట్ ఆఫ్ ద స్ట్రింగ్ దట్ ఈస్ హెలో ఓన్లీ. సో హౌ యూ కెన్ గెట్ ఫ్రమ్ 0th పొజిషన్ నుంచి అప్ టు విచ్ పొజిషన్ యూ వాంట్? 0, 1, 2, 3 అండ్ దెన్ 4. 4th పొజిషన్ వరకు కావాలి అంటే 5 అని పాస్ చేస్తారు. ఎందుకు 5 అని పాస్ చేస్తారు? లాస్ట్ ఇండెక్స్ విల్ డూ -1 కదమ్మా. సో దెన్ ఇట్ విల్ కన్సిడర్ 0 to 4. ఓకే. ఎస్ ప్లీజ్. ఇలా తీసుకుంటే కనుక వాట్ ఈస్ దట్ మీనింగ్? హెలో అనేది వచ్చేస్తుంది. లెటర్ హెలో వచ్చేస్తుంది. 0 to 5 అని మీనింగ్. ఇది స్టాటిక్ గా ఇచ్చినట్టు. ఓకేనా? వచ్చిన హెలోని మనం ఎందులో ఎక్కడ ప్లేస్ చేయాలి? s2 లోకి ప్లేస్ చేయాలి. s2 ఈక్వల్స్ టు s1 డాట్ సబ్ స్ట్రింగ్ ఆఫ్ 0th పొజిషన్ నుంచి 5th పొజిషన్ వరకు అని మీనింగ్. ఓకేనా? ఇలా అయినా ఇవ్వచ్చు. ఓకే. ఇది ఇలా ఇస్తే కనుక స్టాటిక్ గా ఇచ్చినట్టు. అవును, నేను అదే చెప్పబోతున్నాను. ఇలా ఇస్తే కనుక స్టాటిక్ గా ఇచ్చినట్టు. స్టాటిక్ అంటే ఏంటి? ఇక్కడ స్పెసిఫై చేస్తున్నాం 0th పొజిషన్ టు 5th పొజిషన్ అని చెప్పి. ఇలా లేకుండా డైనమిక్ గా ఇలా ఇవ్వచ్చు. బై యూజింగ్ లెంత్ ఫంక్షన్ ఇస్ దేర్ కదా. ఎస్ ప్లీజ్. లెంత్ ఫంక్షన్ యూజ్ చేసుకొని మనం ఇక్కడ పొజిషన్స్ వాల్యూస్ ఇచ్చుకోవచ్చు. ఎస్ ప్లీజ్. ఎలా అంటామా? s1 డాట్ లెంత్. వాట్ ఈస్ ద s1 డాట్ లెంత్ హియర్? s1 డాట్ లెంత్ ఎంతమా? 0, 1, 2, 3, 4 అండ్ దెన్ వరల్డ్ ఈస్ అట్ 5, 6, 7, 8 9
8 9 9 ఏనమ్మా కరెక్టేనా 10 ఉందా 6 7 8 9 D is at the 9th position. Okay na. So now what is the S1 dot length? S1 dot length ante kanaka what is the output ma? So 10 letters ఉన్నాయి S1 లో. ఇప్పుడు S2 డాట్ లెంత్ ఎంత? S2 డాట్ లెంత్ S2 లో ఏముంది? ఓల్డ్ ఉంది. S1 లో హెలో ఓల్డ్ ఉంది. S2 లో ఏముంది? ఓల్డ్ ఉంది. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ S2? 1 2 3 4 5 5 is there. ఓకేనా? ఎస్ ప్లీజ్. ఇప్పుడు మనము ఈ 2 లెంత్స్ ని మనము మైనస్ చేస్తే యూ విల్ గెట్ వాట్ మా? S1 డాట్ లెంత్ మైనస్ S2 డాట్ లెంత్ అంటే కనుక 10 మైనస్ 5 ఎంతమా? 5 వస్తుంది. అప్పుడు మనం ఏం చేయొచ్చు? 5th పొజిషన్ నుంచి మనము కన్సిడర్ చేయొచ్చు. అలా ఎలా అవుతుంది? S2 లోకి మనకి ఏం రావాలి? హెలో రావాలి కదా. ఓకే, హెలో రావాలి 5th పొజిషన్ నుంచి. ఇక్కడ 5 అనేది 0th పొజిషన్ నుంచి అప్ టు ఎంత వరకు? 5th పొజిషన్ వరకు. 5th పొజిషన్ అని మీరు స్పెసిఫిక్ గా ఇవ్వకుండా 5 అనేది మనం ఎలా రాసుకోవచ్చు? S1 డాట్ లెంత్ మైనస్ S2 డాట్ లెంత్ అని మెన్షన్ చేయొచ్చు. నౌ ఇట్ విల్ టేక్ 0th పొజిషన్ నుంచి 5th పొజిషన్ అని మీనింగ్. ఓకేనా? దెన్ ఇట్ విల్ గివ్ యూ 0th పొజిషన్ నుంచి 5th పొజిషన్ అంటే 4th పొజిషన్ వరకు ఇచ్చేస్తుంది. హెలో అని రిటర్న్ చేస్తుంది. ఇలా అయినా మెన్షన్ చేయొచ్చు. స్టాటిక్ గా 5 అని కూడా మెన్షన్ చేయొచ్చు. స్టాటిక్ లేకుండా డైనమిక్ అంటే ఇలాగా. ఓకేనమ్మా? నౌ S2 లోకి మనకు ప్రాపర్ గా హెలో వచ్చేసింది. S1 లో ఉన్న డేటా S2 లోకి వచ్చేసింది. ఇప్పుడు మనకి S1 మాడిఫై అవ్వాలి కదమ్మా. S1 ఇంకా మాడిఫై అవ్వలేదు. S1 లో పూర్తి స్ట్రింగ్ ఉంది, హెలో ఓల్డ్ అని ఉంది. ఇప్పుడు S1 ని చేంజ్ చేయాలి. S1 లోకి ఏం రావాలిమా? ఓల్డ్ అని రావాలి. ఓల్డ్ అని ఎలా వస్తాయి? ఓల్డ్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? S1 నుంచే మీరు తీసుకోండి. S1 లో హెలో వరల్డ్ ఉంది. ఈ హెలో వరల్డ్ నుంచి ఓల్డ్ నుంచి స్టార్ట్ అవ్వాలి ఫెచ్ చేయడం. ఈ ఓల్డ్ లో W ఒక పొజిషన్ ఎంత? 5. W ఒక ఇండెక్స్ ఏంటమా? 5. 5th పొజిషన్ నుంచి మనం స్టార్ట్ చేయాలి అని. సో S1 డాట్ ఓకే సబ్ స్ట్రింగ్ ఆఫ్ వాట్ ఈస్ ద ఓల్డ్ లో W పొజిషన్ మా 5 అని అనేస్తాను అంతే. ఎండింగ్ ఇవ్వను. ఎందుకు ఎండింగ్ ఇవ్వలేదు మేడం అంటే ఓల్డ్ అదే కదా లాస్ట్ వర్డ్ అది. ఓకే, D తర్వాత ఏమైనా లెటర్స్ ఉన్నాయా? సో ఎండింగ్ ఇవ్వకపోతే వాట్ ఈస్ ద మీనింగ్? ఇట్ విల్ ఫెచ్ ఫ్రమ్ 5th పొజిషన్ టు లాస్ట్ పొజిషన్ అని. సో అప్పుడు డైరెక్ట్ మనకి ఏమొస్తుంది మా? ఓల్డ్ అని వచ్చేస్తుంది. ఇలా ఇస్తే కనుక స్టాటిక్ గా ఇచ్చినట్టు. అండ్ స్టోర్ ఇంటూ వేర్? S1 లోకి స్టోర్ చేసుకుంటున్నాను. ఓకేనా? సో ఇప్పుడు S1 లో హెలో ఓల్డ్ ఉండదు. హెలో ఓల్డ్ వెళ్ళిపోయి ఓన్లీ ఓల్డ్ మాత్రమే స్టోర్ అయిపోతుంది S1 లోకి. ఓకే, ఇప్పుడు మాడిఫై అయిపోయిందా? S2 లోకి హెలో, S1 లోకి ఓల్డ్ వచ్చేసిందమ్మా. ఎస్ ప్లీజ్. ఇక్కడ కానీ ఇక్కడ ఏమి ఇచ్చాను? స్టాటిక్ గా ఇచ్చాను. 5 రావాలంటే మనం ఏం చేయొచ్చు మా? 5 రావాలంటే మనం ఏం చెయ్యొచ్చు? ఎస్ ప్లీజ్. బిఫోర్ అసైనింగ్ ఇంటూ S1 5 రావాలి అంటే లెంత్ తీసుకొని మనం రెఫర్ చేయొచ్చు కదా. S1 డాట్ లెంత్ అంటే 10 వస్తుంది. ఓకే, ఇప్పుడు S2 డాట్ లెంత్ అంటే ఏమొస్తుంది మా? 5 కదా. S2 మాడిఫై అయిపోయింది. మాడిఫై అయిపోయినా కూడా S2 డాట్ లెంత్ అంటే ఏమొస్తుంది? 5 ఉంది. HELL లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 5 ఉన్నాయి. 10 మైనస్ 5 చేస్తే 5 వస్తుంది కదా. సో దట్స్ వై 5 బదులు మనం ఏం రాసుకోవచ్చు? S1 డాట్ లెంత్. S1 డాట్ లెంత్ అంటే హెలో వరల్డ్ యొక్క లెంత్ మైనస్ S2 డాట్ లెంత్. ఇప్పుడు S2 లో మాడిఫై అయిపోయింది, హెలో ఉంది. హెలో యొక్క లెంత్ వచ్చి 5. 10 మైనస్ 5 అని మీనింగ్. 5th పొజిషన్ నుంచి కన్సిడర్ చేసి ఎండింగ్ వరకు తీసేసుకుంటుంది సబ్స్ట్రింగ్ అంటే. సో తీసుకున్న తర్వాత S1 లోకి స్టోర్ చేస్తున్నాను. నౌ S1 ఈస్ ద కంటైనింగ్ ఓల్డ్, నాట్ హెలో వరల్డ్. ఓకేనా? నౌ ఆఫ్టర్ ఇంటర్చేంజింగ్ డిస్ప్లే ద వాల్యూ. సిస్టమ్ డాట్ అవుట్ ద println S1 and then system dot out the println S2. That's it now. Now it will give you the interchanged values. So fine amma. Yes please, correct na? Okay. Now static ga iste vadu ila mention cheyalsi vastundi. So fine that ma the same program I have written in the Eclipse. See here how to swap. Adanama? Yes please. Before swapping, as it is ఆ వాల్యూస్ ని, ఒరిజినల్ వాల్యూస్ ని డిస్ప్లే చేసేసాను. సిస్టమ్ డాట్ println S1 S2 అండ్ దెన్ మళ్ళీ ఏం చేశాను? 2 స్ట్రింగ్స్ ని కంబైన్ చేసి S1 లోకి స్టోర్ చేసుకున్నాను.
అండ్ ఆఫ్టర్ దట్ S2 వాల్యూ వచ్చి సబ్ స్ట్రింగ్ తో మనము తీసుకున్నాం. S1 వాల్యూ కూడా సబ్ స్ట్రింగ్ వాల్యూ తో తీసుకొని ఆఫ్టర్ స్వాపింగ్ S1 S2 వాల్యూస్ డిస్ప్లే చేసాము. సో నౌ run as Java application. You will get these values ma. Okay, see here. Before swapping hello world S1 S2. After swapping S1 world S2 లోకి hello. ఫైన్ కదమ్మా? Yes please. ఈ ప్రోగ్రామ్ కూడా అడుగుతున్నారు. ఓకేనా? Yes please. Please consider this also. How to find the string is palindrome or not, how to swap two strings. These two values are very important. Two programs are very